ఆపరా నువ్వు. ఈ బుక్కులు చదివి నేనేం చేయాలి? బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుందిరా. తొక్కేం కాదు. కాలేజ్ బుక్కులు, స్కూల్ బుక్కులు చదివితే కనీసం మార్కులైనా వస్తాయి. కాలేజ్ బుక్కులు చదివితే మార్కులు వస్తాయి, కానీ ఇలాంటి బుక్కులు చదివితే మన జీవితం మారుతుంది. ఓహో, ఏడ్చాడమ్మా డైలాగు. నిజంగారా? అంతెందుకు, ఈ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఉంది కదా, ఈ బుక్ నుంచి చాలా నేర్చుకుంటూ చూడు. థింక్ అండ్ గ్రో రిచ్ ఏం బుక్ ఇది అసలు? ఈ బుక్ తయారు చేయడానికి 25 years పట్టింది. అలాగే ఈ బుక్ లో మనం డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాడు. అలాగే ఈ బుక్ తయారు చేయడానికి ఎంతో పెద్ద పెద్ద పీపుల్, గ్రేట్ పీపుల్ ఉన్నారు కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, హెన్రీ, నెక్స్ట్ థామస్ ఎడిసన్ తెలుసు కదా, బల్బు కనిపెట్టాడు. అలాంటి వారు ఎంతో మంది దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఒక బుక్ గా మార్చాడు అనమాట. ఇందులో మెయిన్ ఏంటంటే డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయం గురించి రాశాడు. ఓరి నాయనో, ఇంకేం రా. ఇప్పుడు చూడు, ఎలాగైనా బుక్ చదవాల్సిందే నేను. ఈ బుక్ ని రాసింది నెపోలియన్ హిల్. అలాగే ఈ బుక్ ని రాయమని చెప్పింది మాత్రం కార్నెగీ అన్నమాట. ఆ విషయం ఎందుకురా కానీ నువ్వు ముందు చెప్పరా ఈ బుక్ గురించి మొత్తం. ఇందులో మొత్తం 13 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ గోల్ ఏంది అసలు? అరే ప్రిన్సిపల్స్ అంటే 13 రూల్స్ అనుకో, ఓకేనా? ఓకే. అలాగే అమెరికన్ సుప్రీం కోర్టు, అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా దీని గురించి రాశాడు. అంటే చూసుకో ఏ లెవెల్ బుక్. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి చెప్తాను. ఓకే, ఇప్పుడు దానికంటే ముందు ఈ బుక్ లో ఒక 4 స్టోరీస్ ఉన్నాయన్నమాట. రిచ్ అవ్వడానికి చెప్పండి, ఏటా నువ్వు స్టోరీలు అంటావు. ఇందులో ఒక స్టోరీ తెలుసుకుందాం. సరే, తగిలెట్టు త్వరగా. 3 feet ఫ్రమ్ గోల్డ్. డార్బీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను ఏం చేస్తున్నాడంటే మైనింగ్ ఏరియాలో తవ్వుతున్నాడు. గోల్డ్ గానీ డైమండ్ గానీ ఉంటుందేమో అని. అలా తవ్వుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న గోల్డ్ కనిపిస్తాయి. అది చిన్న చిన్న కాబట్టి ఇంకా తవ్వుతూ ఉంటాడు. ఎంతకీ ఏవి కనిపించావు అనమాట. అప్పుడు చివరికి వదిలేస్తాడు. అసలు ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు ఆ తర్వాత ఇంకా రాదని చెప్పేసి ఆ ఒక వస్తువులన్నీ పాత సామాన్లోకి ఇచ్చేస్తాడు. ఆ పాత సామాన్లో ఏం చేస్తాడంటే తెలుగుగా ఇంజనీర్లు పిలిపించి ఆ యొక్క చూస్తాడనమాట, ఆ ల్యాండ్ లో ఎక్కడ ఉన్నాయో లేవో అని. ఆ ఇంజనీర్స్ చూసి ఏమంటారంటే 3 అడుగుల్లోనే గోల్డ్ ఎక్కువగా ఉంది అని అంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే తవ్వించేసి అతను ఆ పాత సామాన్లో ధనవంతుడు అయిపోతాడు అన్నమాట. ఓరి నాయనో, 3 అడుగులు ఉంచుకొని ఏ ట్రైడ్ బతుకు. ఒకటి గుర్తుపెట్టుకోరా, మనం చేసే ఏ పనులు కూడా మధ్యలో ఎప్పుడు ఆపకూడదు. అలాగే ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని, ఎలాగైతే ఇతను ఇంజనీర్ సహాయం తీసుకున్నాడు. నిజమేరా బాబు, 3 అడుగుల్లో జీవితం మారిపోయింది మొత్తం. నెక్స్ట్ వీడియో నుంచి 13 ప్రిన్సిపల్స్ చూద్దాం, ఓకేనా? ఓకేలేరా. ఓకే, నువ్వు మాత్రం బాగా చెప్పరా బాబు. సరే. బిర్యానీ 100 రూపీస్ అయితే మీరు 49 రూపీస్కే మీ లైఫ్ని మార్చుకోవచ్చు. ఎలారా? డిప్రెషన్ పోవాలన్నా, మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, మీ లైఫ్ మీనింగ్, పర్పస్ తెలుసుకోవాలన్నా, మీ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నా, నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, మీలో ఉన్న హీరోని బయటకు తేవాలన్నా, ఈ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందాలంటే అంటే చెప్పరా 49 రూపీస్ మాత్రమే. అదేంటే ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ కోర్స్ తెలుగులో జస్ట్ 49 రూపీస్తో మీ లైఫ్ని మార్చుకోండి. ఇందులో మనం హ్యాపీనెస్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తాం, బోర్ కొట్టకుండా, కామెడీ ఎడ్యుకేషన్తో. ప్రాక్టికల్గానా? ఎస్. మా ఫ్రీ వీడియోస్ చూడాలని అనుకుంటే పన్నే బిలియన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.